ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం పూరీ క్షేత్ర విశిష్టత, పూరీ జగన్నాథుని జన్మరహస్యము, ఎందుకు స్వామి రాధా లేక సత్యభామతో కాక ఎక్కడా లేని విధంగా బలరామ సుభద్ర సహితంగా ఇక్కడ పూజింపబడతాడు, ఎందుకు ఇక్కడ విగ్రహాలు కొయ్యతో చేయబడ్డాయి, ఆలయంలోని మూర్తులు మారుతూ ఉంటాయా, మూర్తులు ఇప్పటికీ అస్వస్థత చెంది కొన్ని రోజుల పాటు దర్శనం ఇవ్వరా, ఆలయం పైన ఉండే జెండా మరియు నీలచక్ర రహస్యం ఏమిటి, జగన్నాథ రథయాత్ర ఎందుకు అంత ప్రత్యేకము, సింహాచలంలో జరిగినట్టుగా పూరీలో కూడా చందనోత్సవం జరుగుతుందా, స్వామి వినాయకుని రూపంలో దర్శనమిస్తారా, శ్రీ మహాలక్ష్మి కోపంతో స్వామి రథాన్ని కాలితో ఎందుకు తన్నింది, స్వామికి నివేదించే ప్రసాదం వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన వింత విశేష రహస్యాలను తెలుసుకుందాం. జగన్మోహనాకారుడు జగన్నాయకుడు అయిన జగన్నాథుడు సోదరులైన సుభద్ర బలభద్రుల సమేతంగా కొలువు తీరిన క్షేత్రం పూరి. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం అని కూడా పిలిచేవారు. పూరి జగన్నాథ స్వామి పుణ్యక్షేత్రం నీలాద్రి కొండపై ఉంటుంది. దీనికే నీలాచలం, నీలగిరి, నీలాద్రి అని పేరు. బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రం హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటి. దేశంలోని 7 మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి. పంచద్వారకాలలో ఒకటి. ఋగ్వేదం, మత్స్య, బ్రహ్మ, నారద, పద్మ, స్కంద, కపిల పురాణాలలో పూరీ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో పురుషమందాన అనే పేర్కొనబడినట్లుగా తెలుస్తుంది. పురుషమందాన కాలక్రమంలో పురుషోత్తమపురిగా మారి ఇప్పుడు పూరి అని పిలువబడుతుంది. పురుషుడే పురుషోత్తముడయ్యారు, ఆయనే జగన్నాథుడు. కృతయుగం నాటికే ఈ స్వామి ఇక్కడ వెలిశారు అని పురాణాల కథనం. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు అని కూడా చెబుతారు. సర్వలోక రక్షకుడు అయిన శ్రీహరి సాగర తీరాన నీలమాధవునిగా కొలువై ఉండేవారట. దివ్య కాంతులు వెదజల్లే అర్చనామూర్తి దర్శనంతోనే సకల పాపాలు తొలగిపోయేవి. నరకానికి వెళ్ళేవారు తగ్గిపోయారట. దానితో ఆందోళన చెందిన యమధర్మరాజు పరమశివుణ్ణి ప్రార్థించి ఆ దివ్యమంగళ రూపాన్ని భూస్థాపితం చేశారట. అనతి కాలంలోనే అక్కడ ఒక పర్వతం ఏర్పడింది. అదే నీలాచలం. శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కానరాలేదు. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. గిరిజనులు రాజైన విశ్వావసుడికి ఈ శిల దొరుకుతుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వావసుడు పూజలు చేస్తుండేవాడు. అతడు సమర్పించే అన్నం, పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయం తెలుసుకున్న మాలవ దేశపు మహారాజు ఇంద్రద్యుమ్న ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విద్యాపతి విశ్వవసుడి కూతురైన లలితను ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని విశ్వావసుడు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకుని వెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయం నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు తయారు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండీచాదేవి
తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. శ్రీ జగన్నాథ మందిరం ఎన్నో ప్రత్యేక విశేష ఉత్సవాల కేంద్రం. నిత్య పూజలతో పాటు నెలకొక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఆలయంలో ఆయన నిర్ణయించిన మేరకు సంవత్సరంలో 12 ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది. స్నానయాత్ర, రథయాత్ర, శయనయాత్ర, ఉత్తరాయణ, దక్షిణాయన, పార్శ్వ పరివర్తన, ఉత్తాపన, ప్రవరణ, పుష్యాభిషేక, డోలాయాత్ర, దమనక భజన, అక్షయ తృతీయ, చందనయాత్ర, నీలాద్రి, మహోదయ, నవకళేబర, ఇవి కాకుండా మరెన్నో చిన్న చిన్న ఉత్సవాలు జరుపుతారు. నవకళేబర ఉత్సవం ఏ దేవాలయంలో అయినా ఒకసారి ప్రతిష్ఠించిన అర్చనామూర్తిని మార్చడం జరగదు. అరుదైన పరిస్థితులలో మాత్రమే అలాంటిది చోటు చేసుకుంటుంది. కానీ అనేక విశేషాల నిలయమైన శ్రీ జగన్నాథ మందిరంలో 12 నుండి 18 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరం నవకళేబర పేరుతో ఈ మార్పు జరుగుతుంది. శ్రీ జగన్నాథ, శ్రీ బలభద్ర, శ్రీ సుభద్రమూర్తులు వేప చెట్టు కాండంతో తయారు చేసిన దారు శిల్పాలు. ఈ ఆచారం రావడానికి ప్రధాన కారణం అనేక యుద్ధాలు. 7వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజులు చేసిన దాడి మొట్టమొదటిగా తెలుస్తుంది. ఇది మొదలు ఎన్నో దాడులు పూరీ ఆలయం పైన జరిగాయి. ఎంతో సంపద దోచుకోవడం జరిగింది. ఆంగ్లేయులు ఓద్ర దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాక ఈ దాడులు ఆగిపోయాయి. వారు స్థానిక ప్రజల భక్తి విశ్వాసాలను అర్థం చేసుకుని ఆలయ వ్యవహారాలు నిర్వహించడానికి స్థానిక హిందూ వ్యక్తిని నియమించారు. దాడులు జరిగినప్పుడు విగ్రహాలను రహస్య ప్రదేశాలకు తరలించడం జరిగేది. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత అర్చనమూర్తులను రత్నబేది పైన తిరిగి ప్రతిష్ఠించడం చేసేవారు. ఈ క్రమంలో విగ్రహాలకు నష్టం జరిగేది. ఈ కారణంగా విగ్రహాలను మార్చడం అనివార్యం కావడంతో నవకళేబర యాత్రను ప్రవేశపెట్టారని చరిత్రకారుల అభిప్రాయం. శబరుల సంతతికి చెందిన దైతపతుల ఆధ్వర్యంలో నియమించబడిన బృందం నిర్ణయించిన విధానం మేరకు పూజాధికాలు నిర్వహించి తగిన వృక్షాల కోసం అన్వేషణ చేస్తారు. ఎంచుకున్న వృక్షానికి పూజలు చేసి ఆలయానికి తరలిస్తారు. అనేక సంప్రోక్షణల తర్వాత నిపుణులైన శిల్పులు విగ్రహాలుగా మలుస్తారు. పాత విగ్రహాలను ప్రత్యేక మరుభూమిలో పాతిపెడతారు. పాత విగ్రహాల నుండి సేకరించిన బ్రహ్మ పదార్థాన్ని నూతన దారు విగ్రహాలలోనికి మార్చే ప్రక్రియను బ్రహ్మ పరివర్తన వేడుక అంటారు. తొలగించిన విగ్రహాల నుండి సేకరించిన బ్రహ్మ పదార్థాన్ని కండ్లకు గంతలు కట్టుకున్న ప్రధాన అర్చక పండ నిర్వహిస్తారు. తాను తన హస్తాల ద్వారా మార్చే బ్రహ్మ పదార్థం ఏమిటన్నది ఆయనకు కూడా తెలియకపోవడం దైవశక్తికి నిదర్శనంగా పేర్కొంటారు. బ్రహ్మ పదార్థ మార్పిడి తర్వాతనే నూతన విగ్రహాలు పూజార్హం అవుతాయి. రత్నబేది పైన కొలువైన నూతన అర్చనామూర్తుల దర్శనాన్ని నాగార్జున భేష అని పిలుస్తారు. రత్నబేది అంటే ఎత్తైన గద్దె. రత్నబేది పైన శ్రీ జగన్నాథ, శ్రీ బలభద్ర అన్నల మధ్య సుభద్ర వర్ణనాతీతమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. ప్రధాన అర్చనామూర్తులతో పాటు విశ్వకర్మ తయారు చేసిన దారు సుదర్శన చక్రం, శ్రీ మదనమోహన శ్రీదేవి, శ్రీ విశ్వాదాత్రి కొలువై ఉంటారు. చందనయాత్ర అక్షయ తృతీయ నాడు పూరిలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామికి చందనాభిషేకం చేయడాన్ని చందనయాత్ర అని పిలుస్తారు. 42 రోజుల పాటు జరిగే సుదీర్ఘ ఉత్సవం చందనయాత్ర. చందనయాత్ర 2 భాగాలుగా జరుపుతారు. అవి బాహరయాత్ర, బిత్తరయాత్ర. బాహరయాత్రను ప్రజలందరి సమక్షంలో ప్రతినిత్యం సాయం సంధ్యా సమయంలో నరేంద్ర సరోవరంలో నిర్వహిస్తారు.
ముందు రోజు భక్తి శ్రద్ధలతో గంధపు చెక్కల నుండి చందనాన్ని తయారు చేస్తారు. మర్నాడు ఉదయపు ఆరగింపు తర్వాత ప్రధాన అర్చక పండ చందన పాత్రతో రత్నభేది చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి చందనాన్ని విగ్రహ శరీర భాగాలకు లేపనం చేస్తారు. మధ్యాహ్నం నివేదన తర్వాత శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీ మదనమోహన ఉత్సవ మూర్తులను రత్నభేది పైన ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రధాన పండ ఏకాంతంగా స్వామివారిని చందనయాత్రకు, రాబోయే రథయాత్రకు అనుమతి కోరుతారు. లభించిన అనుమతిని లేఖ రూపంలో ఉంచి చందనయాత్ర సంబరాలను అట్టహాసంగా ప్రారంభిస్తారు. శ్రీకోవెల నుండి నరేంద్ర సరోవరం వరకు రహదారులను జగన్నాథుని రాక కోసం పుష్పాలు, అరటి మండపాలతో సుందరంగా అలంకరిస్తారు. దారికి ఇరుపక్కల భక్తులు నల్లనయ్యకు ఎండవేడి సోకకుండా ఛత్రాలను పట్టుకుని నిలబెడతారు. తెలుపు, ఎరుపు వస్త్రాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించిన పల్లకీలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మదనమోహన స్వామి, శ్రీరామ, శ్రీకృష్ణ, లోకనాథ, మార్కండేశ్వర, కపాలమోచన, జంబేశ్వర, నీలకంఠ అనే పంచపాండవ లింగాలను ఉంచి మేళతాళాలు, భజనలు, కీర్తనలతో స్తుతిస్తూ నరేంద్ర సరోవరానికి చందనయాత్ర బయలుదేరుతుంది. పూరీ రాజభవనం పేరు శ్రీనార్. నరేంద్ర సరోవరానికి వెళ్ళే దారిలో ఉంటుంది. చందనయాత్రకు తరలి వెళుతున్న జగత్ప్రభువును పూరీ మహారాజు రథయాత్రకు కావలసిన రథాల తయారీకి అనుమతి కోరుతారు. స్వామి తమ అంగీకారం తెలిపిన తర్వాత కలపకు పూజలు చేసి రథాల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. సరోవరానికి చేరిన జగన్నాథుని బైరా, సునంద అనే నావలలో ప్రతిష్ఠించి భక్తుల హర్షధ్వానాల మధ్య సరోవరంలో విహారం మొదలు పెడతారు. చీకటి పడేంత వరకు విహారం జరిపి స్వామివార్లను సరోవరం మధ్యలో ఉన్న ఆలయానికి తరలించి ఉపచారాలు చేసి మరొకసారి అలంకరిస్తారు. అర్ధరాత్రి వరకు భక్తులు జయజయధ్వానాల మధ్య 21 రోజుల పాటు ఈ బాహరయాత్రను కొనసాగిస్తారు. ఆఖరి రోజున మూలమూర్తులను స్నానభేదికి తరలించి ప్రాంగణంలో ఉన్న సోనాకువ అనే నీటితో స్నానయాత్ర నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఆలయం వెలుపల నిలిచి అపురూపమైన స్నానయాత్రను వీక్షిస్తారు. కొందరు ఈ స్నానోత్సవంను ఏనుగు స్నానం అని పిలుస్తారు. గణేశుని భక్తుడు అయిన ఒక గొప్ప పండితుడు స్నానయాత్ర సమయంలో పూరీని సందర్శించారని చెబుతారు. అతని పాండిత్యానికి ఒరిస్సా రాజు అతనికి బహుమతి ఇచ్చి ఆ పండితుడిని జగన్నాథుడిని చూడడానికి తనతో పాటు రమ్మని కోరాడు. కానీ అతను తన ఇష్టదేవత గణేశుని తప్ప మరే దేవుడిని పూజించనని చెప్తాడు. ఏదో ఒక విధంగా అతన్ని ఒప్పించి స్నానవేదిక ముందుకు తీసుకువస్తారు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా జగన్నాథుడు గణేశుని పోలిన ఏనుగు రూపంలో దర్శనమిస్తాడు. శ్రీ జగన్నాథ ఆలయంలో బిత్తరయాత్ర ముఖ్య భాగం. వాతావరణం అధిక జలక్రీడల వలన స్వామికి చలి పుట్టి జ్వరంతో అస్వస్థత ఏర్పడుతుంది. అస్వస్థతకు లోనైన మూలమూర్తులకు ఫలాలు, పచ్చపు ఆహార నివేదన చేస్తారు. ఆయుర్వేద వనమూలికలతో ఉపశమనం కలుగజేస్తారు. దీనితో ఈ యాత్రా సమయంలో మూల విరాట్టుల దర్శనం ప్రజలకు లభించదు. వెలుపల ఉన్న చిత్రపటాలను మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. 21 రోజుల బిత్తరయాత్ర సందర్భంగా మూగపోయిన పూరి నవయవ్వన దర్శనంతో నూతన శోభను సంతరించుకుంటుంది. స్నానయాత్ర సందర్భంగా కళావిహీనమై అనారోగ్యం చెంది సేద తీరిన ఆదిదేవుని తిరిగి సుందరంగా తీర్చిదిద్ది రథయాత్రకు సిద్ధం చేసి భక్తులకు అపూర్వ దర్శనం కలిగించే ప్రక్రియనే ఈ నవయవ్వన దర్శనం. అప్పటికి రథాలు యాత్రకు సిద్ధం అవుతాయి. విశ్రాంతి తీసుకున్న సమయంలో తన అనారోగ్యం గురించి వేదన చెందిన ప్రజల వద్దకు పరమాత్మ స్వయంగా రథాలలో యాత్రకు బయలుదేరతాడు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచిన పూరి జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగిన రథయాత్ర గుర్తుకొస్తుంది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొని తరిస్తారు. మధ్యయుగ కాలం నాటి సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పూరీ ఉత్సవం సాధారణంగా ఏ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. అన్ని ఉత్సవమూర్తులను ఒకే రథంపై ఊరేగించడం కూడా తెలిసినదే. కానీ ఒడిస్సాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం దీనికి మినహాయింపు.
జగన్నాథ, సుభద్ర, బలభద్రులకు విడివిడిగా 3 రథాలను ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదాయాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరడంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. మహారాణులు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కళాకారులైన ప్రధాన పూజారి, వారి సహాయకులు కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢశుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలు, పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలను నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పాండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే జగన్నాథ అని పెద్ద పెట్టిన జయజయధ్వానాలు చేస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడిని చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపచేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా, ఇతర అలంకరణలు తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటికి తీసుకువస్తూ ఉండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయజధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అని అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగరాజు విశ్వావసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రుల రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతి ఇచ్చి జై జగన్నాథ అంటూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు.
విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర నెమ్మదిగా సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథునికి రథయాత్రలలో భగవంతునికి ఏమైనా లోటుపాట్లు జరిగితే ఎంతగా ప్రయత్నించినా రథం అంగుళం కూడా ముందుకు సాగదు. రథం ఆగిపోయినప్పుడు భక్తులంతా తాము ఏదైనా అపచారం చేసినట్లయితే క్షమించవలసిందిగా వేడుకుంటూ కొబ్బరికాయలు కొడితేనే రథం కదులుతుంది. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవరూ ఆపరు. ఇప్పటికీ ఇది ఓ అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకుని వెళ్తారు. ఈ ఆలయాన్ని జగన్నాథుని అత్తగారి ఇల్లు అని భక్తులు భావిస్తారు. అక్కడ ఆయన తన తల్లి గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరిస్తారు. శ్రీక్షేత్రంలో జరిగే విధంగా పూజాధికాలు నిర్వహిస్తారు. వాటిలో హేరా పంచమి ఒకటి, అంటే అర్ధాంగి అలక. గుండీచా మందిరానికి చేరిన 5వ రోజున ఈ ఘట్టం జరుగుతుంది. రథయాత్రకు బయలుదేరుతూ జగన్నాథ స్వామి లక్ష్మీదేవికి నేను రేపటికల్లా తిరిగి వస్తాను అని చెప్పారట. 5 రోజులైనా స్వామివారి జాడ లేకపోవడంతో పరిచారికలను భటులను నలుదిక్కలా పంపిస్తుంది అమ్మవారు. శ్రీవారు అన్నా చెల్లెలతో కలిసి గుండీచా మందిరంలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది. ఆగ్రహంతో అమ్మవారు మంది మార్బలంతో గుండీచా మందిరానికి వెళ్తుంది. కానీ అక్కడి ద్వారపాలకులు ఆమెను లోపలికి వెళ్ళనివ్వరు. తీవ్రమైన అసహనంతో అమ్మవారు శ్రీక్షేత్రానికి తిరిగి వెళుతూ కాలితో నందిఘోషను తన్నుతుంది. రథం తాలూకా చిన్న ముక్క విరిగి పడుతుంది. 9 రోజులు గుండీచా మందిరంలో సేదతీరన జగన్నాథుడు దశమి నాడు శ్రీక్షేత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. దారిలో అద్దపని ఆలయం వద్ద పినతల్లి 50 రకాల తీపి పదార్థాలను రుచి చూపిస్తారు. అలిగిన లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి స్వాగతం పలకడం కొసమెరుపు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. రథయాత్రను ముగించుకుని తిరిగి శ్రీక్షేత్రానికి చేరిన స్వామి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి బాయిసీ పహసా వద్ద స్తోత్రపాఠాలు చేస్తారు. ఈ ఘట్టాన్ని అర్చక పందాలు చక్కని హావభావాలతో ప్రదర్శిస్తారు. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశంగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది. శ్రీ జగన్నాథుడు కొలువైన శ్రీమందిరం ఒక అద్భుతం, అనేక రహస్యాలకు నెలవు. ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని విషయాలు ఎన్నెన్నో. పూరీ జగన్నాథుని గోపురంపై ఉండే జెండా కూడా ఆ కోవలోకే వస్తుంది. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలికి ఎటువైపు ఉంటే అటువైపే ఎగురుతుంది. కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వస్తున్న వైపుగా కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది. పూరీ జగన్నాథ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆలయ విమాన శిఖరాన కనిపించే అష్టధాతువులతో చేసిన 1000 కిలోల బరువు ఉండే నీలచక్రం ఆ రోజులలోనే అంత పైకి ఎలా చేర్చారన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. పూరీలో ఎక్కడి నుండి అయినా ఈ సుదర్శన చక్రాన్ని చూడవచ్చు. మనం ఏ దిక్కు నుండి చూస్తే సుదర్శన చక్రం ఆ వైపు తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఈ చక్రం ప్రత్యేకత. పూరీ జగన్నాథ ఆలయంపై విమానాలు పక్షులు ఎగరవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఎంతోమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు. పూరీ జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు.
పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. అందుకు దీని నిర్మాణం కారణమా లేదా దేవుని మహిమ వలన ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతుచిక్కని రహస్యమే. సాధారణంగా ఎక్కడైనా గాలి దిశ పగటిపూట సముద్రం నుండి భూమి వైపుకు ఉంటుంది, సాయంత్రం పూట భూమి వైపు నుండి సముద్రం వైపుగా వీస్తుంది. కానీ పూరిలో మాత్రం గాలి దానికి విభిన్నంగా వీస్తుంది. పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉన్నది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుండి వచ్చే శబ్దం వినిపించదు, కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది. ఈ ఆలయంలో మరో విశేషం స్వామివారి ప్రసాదం. స్వామివారి అన్నప్రసాద సేవన సర్వపాపహరణం. నవనీత చోరునికి నివేదన నిమిత్తం 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. వీటిని శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షిస్తూ ఉంటారు అని కథనం. రోజులో 5 సార్లు మూల విరాట్టులకు పరివార దేవతలకు నివేదనలు చేస్తారు. వాటిలో మధ్యాహ్నం కోతో గోగో ముఖ్యమైనది. అన్నం, కూరలు, పప్పు, పచ్చడి, పాయసం లాంటివి ఈ నివేదనలో ఉంటాయి. మహాప్రసాదంగా పిలువబడే ఈ నివేదనలో సమర్పించే 56 రకాల వంటలను ఆలయ ప్రాంగణంలో ఉన్న గంగా, జమున అని పిలిచే పవిత్ర బావుల నీటిని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే మరెక్కడా చూడని విధంగా ఉంటుంది. 7 కుండలను ఒకదాని మీద ఒకటి పేర్చి పొయ్యి పైన ఉంచుతారు. చిత్రంగా అన్నిటికన్నా పైన ఉన్న చిన్న కుండలోని పదార్థాలు ముందుగా ఉడుకుతాయి. అన్నిటికన్నా కింద ఉన్న పెద్ద కుండలోని పదార్థాలు చివరిగా ఉడుకుతాయి. ఒకసారి వాడిన కుండ మరొకసారి వాడరట. వంటలో ఏ విధమైన అపవిత్రత తొంగి చూసినా వంటశాల వెలుపల కుక్క తాలూకా నీడ కనపడుతుందంట. దాంతో శ్రీ మహాలక్ష్మి ఆగ్రహం చెందిందని భావించి వండిన పదార్థాలను భూస్థాపితం చేసి తిరిగి వంట చేస్తారు. ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదంట. ఎప్పుడైతే ఆ జగన్నాథునికి ప్రసాదం నివేదిస్తారో ఆ తర్వాత ప్రసాదం నుండి సువాసనలు వస్తాయట. ఆలయ పండాలు వంటకాలను కావడిలో పెట్టుకుని ప్రత్యేక మార్గంలో భోగమండపం చేరుస్తారు. నివేదన తర్వాత అధిక శాతం మహాప్రసాదాన్ని ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న ఆనంద బజార్కు పంపుతారు. అక్కడ ప్రజలు మహాప్రసాదాన్ని మహదానందంతో స్వీకరిస్తారు. ఈ ప్రసాద పంపిణీలో ఎలాంటి నిబంధనలు ఉండవు. అందుకే సర్వం జగన్నాథం అంటారు. నిత్యం అనేక భక్తులకి వండిన మహాప్రసాదం ఏ రోజు కూడా సరిపోకపోవడం, మిగిలిపోవడం అనేది జరగదు. ఇది ఆలయంలో మరొక ప్రత్యేకత. జీవితంలో ఒక్కసారైనా సరే పూరి జగన్నాథుని దర్శించుకుని రథయాత్రలో పాల్గొని తరించాలని భక్తకోటి అంతా తహతహలాడుతుంది. ప్రజల్లో ఆధునిక ధోరణులు ఎంతగా మారినా ఆధ్యాత్మికత చెక్కు చెదరడం లేదనడానికి ఏ ఏడాది పూరి జగన్నాథ రథయాత్రలలో పాల్గొంటున్న జనాన్ని చూస్తే అర్థమవుతుంది. జై జగన్నాథ.